కంటితో చూసినది ప్రతిదీ నిజం అవ్వకపోవచ్చు. అనగనగా ఒక అడవిలో కోతుల గుంపు కలిసిమెలిసి జీవిస్తూ ఉండేవి. కొన్ని రోజుల నుండి వారు కష్టపడి దాచుకున్న ఆహారం మాయమవుతుంది. ఆహారం ఎలా మాయమవుతుందో అని అన్ని కోతులు కలిసిమట్టు వేసి గమనిస్తూ ఉండగా ఒక కోతి ఎవరూ చూడడం లేదు అనుకొని ఎప్పట్లానే ఆహారాన్ని దొంగలించి పట్టుకు వెళ్ళింది. అక్కడే మట్టు వేసిన కోతులు ఆ కోతిని పట్టుకున్నాయి. అన్ని కోతులు సమావేశమయ్యి తీర్పు చెప్పాయి. నువ్వు నమ్మక ద్రోహం చేశావు కాబట్టి ఇక నువ్వు అడవిలో ఉండకూడదు. అలాగే దొంగతనం చేశావు కాబట్టి దానికి శిక్షగా ఆ చెట్టు కింద ఒంటికాలుతో నిలబడాలి, లేదంటే ఇక పెద్ద శిక్ష విధిస్తాం. నువ్వు మోసం చేసి ఎటు వెళ్లకుండా రోజంతా నిన్ను గమనిస్తూ నీ దగ్గర 3 కోతులు ఉంటాయి అంటూ చెప్పి దానిని చెట్టు కింద ఒంటికాలుతో నిలబెట్టాయి. తరువాత 3 కోతులు మినహా అన్ని వెళ్ళిపోయాయి. అలా ఒంటికాలతో నిలబడి ఉన్న కోతిని పక్క అడవి నుండి వచ్చిన మరో 2 కోతులు చాలాసేపు నుండి చూడసాగాయి. ఇంతలో కోతి దగ్గర కాపలాగా ఉన్న 3 కోతులు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండడం చూసిన ఆ 2 కోతులు ఇలా అనుకున్నాయి, బహుశా ఆ కోతి గొప్పదయ్యి ఉంటుంది, ఒంటికాలతో ధ్యానం చేస్తుంది. వాటి చుట్టూ ఉన్న కోతులు వాటి శిష్యులు అనుకుంటా ఏదైనా ఆహారం తీసుకురావడం కోసం వెళ్ళి ఉంటాయి. మనం ఆ కోతిని కలుసుకొని మనతో తీసుకొని వెళ్దాం. మనకు ఇలాంటి గొప్ప తెలివైన జ్ఞానం కలిగిన కోతి మనతో ఉంటే మనకు చాలా మంచిది. పద అడుగుదాం అనుకుంటూ వెళ్ళాయి. అయ్యా కోతి గారు, మీరు ఎంతో గొప్పవారు, మిమ్మల్ని ఒక మాట అడుగుతాం, మీరు కాదనకూడదు అంటూ మాట్లాడుతుంటే ఈ కోతికి ఏమీ అర్థం కాలేదు. అయినా చెప్పమంటూ తల ఊపింది. ఆ 2 కోతులు, అయ్యా మీరు మాతో వస్తే మీకు కావాల్సిన ఆహారం అందిస్తాము. మీరు ధ్యానం చేసుకుంటూ మాకు కొన్ని మంచి మాటలు చెప్తూ ఉండరు. మీకు ఎప్పుడూ ఏ లోటు రానివ్వము. మాతో రాను అని మాత్రం చెప్పొద్దు అని చెప్పాయి. ఆ మాటలు విన్న కోతి ఒకసారికి ఆశ్చర్యపడి తన అదృష్టం ఇంత బాగుందనుకొని మనసులో సంబరపడి పదండి వెళ్దాం, నేను జీవిస్తుందే మీ అందరి కోసం అంటూ అక్కడి నుండి వారితో వెళ్ళింది. ఆ 2 కోతులు అన్ని కోతులను పిలిచి, ఈ కోతి చాలా గొప్పది, ప్రతిరోజు తాను అందరి కోసం ఆ దేవుణ్ణి ధ్యానిస్తూ ఒంటికాలపై తపస్సు చేస్తూ ఉంటుంది. మనం ప్రతిరోజు ఈ చెట్టు దగ్గర ధ్యానంలో కోతి ముందు కూర్చొని ధ్యానం తర్వాత కొన్ని మంచి విషయాలు విని వెళదామంటూ చెప్పాయి. ఆ తర్వాత రోజు నుండి అన్ని కోతులు ఆహారాన్ని సిద్ధం చేసి పెట్టేవి. ఆహారాన్ని కోతి హాయిగా తింటూ ఒంటికాలపై నిలబడి ధ్యానం చేస్తున్నట్లుగా కోతులు ముందు నటించేవి. అవి వెళ్ళిపోగానే హాయిగా నిద్రించేది. అలా 2 రోజులు అయ్యేసరికి చెట్టు దగ్గరికి అన్ని కోతులు రావడం, అక్కడి నుండి వెళ్లకుండా అక్కడే ఎక్కువ సమయం ఉండడంతో కోతి ఒంటికాలపై నిలబడలేక అవసరం పడింది. ఇక నటించడం నా వల్ల కాదు అంటూ అక్కడి నుండి పారిపోయింది. నీతి: కంటితో చూసినది ప్రతిదీ నిజం అవ్వకపోవచ్చు. మనం ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. ఏ విషయమైనా పూర్తిగా తెలుసుకున్నాకే నమ్మాలి. అవగాహన లేని అనాథాలకు దారితీస్తుంది. తప్పు కప్పుకొని మంచి ముసుగు వేసుకున్న వారు ఎవరైనా ఎక్కువ రోజులు అందులో ఉండలేరు. మంచి లేని వారు మంచి ముసుగులో ఇమడలేరు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.